అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారి కొరకు కూడా మేలులు సిద్ధపరచబడ్డాయి. ఎవరైతే దేవుని పట్ల భక్తి, విశ్వాసము, ఆయన్ని ఆశ్రయించేటువంటి వారుగా ఉంటారో వారి జీవితాల్లో మేలులు అనేటువంటివి కలుగుతాయి. దేవుడు తనను భయభక్తులతో ఆశ్రయించు వారి కొరకు మేలును ముందుగానే దాచి సిద్ధపరిచి ఉంచాడు. ఈ మేలు మన కళ్ళకు వెంటనే కనిపించకపోయినా సరైన సమయంలో దేవుని చేతుల నుండి వెలువడుతుంది. మన బాధలు, శ్రమల మధ్యలో గుండా ఆయన కృప మన ముందు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి పరిస్థితులను కాదు, దేవుని నమ్మకత్వాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించు వారు ఎప్పటికీ సిగ్గుపడరు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులకు దేవుడు చేసే మేలులు, ఉపకారాలు అన్నీ ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటాడు. ఎందుకు ఆయన ఎంచుకుంటాడు అంటే, కలగబోతున్నటువంటి బహుమానమందు అతడు దృష్టి ఉంచుతాడు. నేను దేవునితో నమ్మకంగా ఉంటే దేవుడు నా కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాడు అని నమ్మాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మీరు మొదటి 2 వచనాలు 2వ వచనం గనక మీరు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరిని మనకు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ముందున్నటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం చేయటం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎదుట పొందబోతున్నటువంటి మహిమ, సర్వాధికారం, ఘనత, హెచ్చింపు వాటిని అనుభవించటానికి ఇక్కడ మనకు ఒక మాదిరిగా అవమానాన్ని అన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నాడు. తర్వాత మీరు గమనించి చూసినట్లయితే పౌలు గారు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని ఆయన సిద్ధపరిచాడు అని చెప్తాడు. పేతురు గారు అంటాడు, ఆ స్వాస్యము పరలోకమందు మనకు భద్రపరచబడింది. దేవుడు మనకిచ్చే స్వాస్యము అక్షయమైనవి, నిర్మలమైనవి, వాడబారినటువంటి స్వాస్యము దేవుడు మనకిస్తాడు అని పత్రికలో మనం చూస్తాం. భక్తుడైన యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు మనకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మోషే బహుమానం ఇస్తాడని, బహుమానం ఉందని నమ్ముతున్నాడు. క్రీస్తు మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు, పరలోక ఆనందం మనకున్నదని. పేతురు గారు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది, దేవుడు మనకు స్వాస్యమును భద్రపరిచాడని. పౌలు గారు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని. యోహాను గారు అంటున్నాడు, మన కొరకు నిత్య జీవం అనేటువంటిది వాగ్దానం చేయబడింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి అనేకమైనటువంటి ఈవులు, ఆశీర్వాదాలు అనేవి సిద్ధపరచబడినటువంటివి ఉన్నాయి. పౌలు గారు అంటాడు, మనం పొందబోతున్నటువంటి మహిమ ఎదుట ఇప్పుడు శ్రమలు ఎన్నదగినటువంటివి కాదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి పొందుకునేటప్పుడు ఆ ఆనందం ముందు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నటువంటి శ్రమలు, శోధనలు అనేటువంటివి ఎన్నదగినటువంటివి కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం అంటాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక మీకు కలిగిన దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి అని దేవుడు మనకి ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లుగా ఆయన బలమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలి, దేవుడు దాచి ఉంచినటువంటి ఈవుల్ని మనం పొందుకోవాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులుగా మనం ఉండాలి. అందుకని పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక మనము దేవుని భయముతోనూ పరిశుద్ధతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు, ఆత్మకు
కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వార్లారా, దేవుడు తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం, తనను ఆశ్రయించినటువంటి వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు, రక్షణ ఎంతో గొప్పది. కాబట్టి ప్రభువులో నమ్మకంగా ఉండి, ప్రభువులో యథార్థంగా, ప్రభువులో నమ్మకం నడవటానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.